హాయ్ బ్రో. సో బిగ్ బాస్ చూస్తున్నారా? ఏదో చూడాలి కదా, చూస్తున్నా. సో నాగార్జున గారు చాలా సీరియస్గా అయ్యారు అబ్బాయి నవీన్ మీద. సో ఆయన చేయడం కరెక్ట్ అంటారు? ఎవరిది తప్పు ఎవరిది రైట్? సీరియస్ అవ్వడం కరెక్టే, బట్ కాకపోతే అభయ్ బ్రో చేసింది ఏంటి అంటే ఆయనకు నచ్చలేదు, అబ్జెక్ట్ చేశాడు, అది కూడా ఓకే. బట్ కాకపోతే అభయ్ నవీన్ కొన్ని వర్డ్స్ కరెక్ట్ కాదేమో అనేది నాకు. బిగ్ బాస్ పెళ్ళాం గురించి కూడా తీసి మాట్లాడాడు కదా. అదే అంటున్నాను. నేను అంటుంది ఏంటంటే ఆయన ఓకే రిజెక్ట్ అబ్జెక్ట్ చేయడం ఓకే, ఇప్పుడు నీ పర్సనాలిటీ అది అబ్జెక్ట్ చేసే రైట్ ఉంటుంది, బట్ అవతల వ్యక్తి గురించి మాట్లాడే రైట్ ఉండదు. సో ఆ బిగ్ బాస్ అయితే ఏంది అలా ఎలా కొన్ని లూజ్ వర్డ్స్ వాడడం వల్ల బాగా ఎఫెక్ట్ అయింది. ఇంకోటి మీద పంచలేస్తున్నాడు కదా ఆయన అబ్బాయి. మరి అంతే కదా అన్న, ఇప్పుడు మన మేనేజర్లు వాళ్ళ మీద పంచలేస్తే ఏముంటుంది, బయట తెంగండి అంటారు డైరెక్ట్ చెప్పమంటే. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కూడా ఇప్పుడు 2 క్లాన్స్ అన్నప్పుడు స్ట్రాంగ్ టు స్ట్రాంగ్ ఉంటే బాగుంటుంది. ఒకరేమో ఫుల్ స్ట్రాంగ్ 100% ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఒక పక్క 10% పెట్టేవాళ్ళు కూడా లేరు. అప్పుడు ఆ గేమ్ ఎంత ఇంట్రెస్టింగ్గా సాగాలంటే ఎలా అవ్వదు కదా. అభయ్ నవీన్ కరెక్ట్గా కొన్ని మాటలు ఖచ్చితంగా డెఫినెట్గా రైట్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒపీనియన్ని తెలిపే రైట్ ఉంటుంది, అది వరకు ఓకే. బట్ అవతల వ్యక్తిని జడ్జ్ చేసే రైట్ ఉండదు, ఏ పర్సన్కి ఉండదు, అది తప్పని నా ఒపీనియన్. అలా గేమ్లా తీసుకుంటే గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు, తను ఏం చేయగలడో ఆడుతున్నాడు, కానీ అవతల వ్యక్తిని డిఫెండ్ చేసుకునే విధానం కరెక్ట్ కాదు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అనే గేమ్లో ఈక్వల్, కానీ అమ్మాయిని ఇలా నడుము పట్టేసుకుని ఎత్తి ఇసిరేసే అంత అది కరెక్ట్గా తప్పు కదా. అది ఇదేంటి ఆట ఏదైతే ఉందో యాంగ్రీలో ఆడే ఆట మతి స్థిమితం లేకుండా ఆడుతున్నాడు, కొన్ని ఫక్ వర్డ్స్ ఆడుతున్నాడు, ఎఫర్ట్స్. ఐ మీన్ అది అస్సలు కరెక్ట్ కాదు నన్ను అడిగితే.